నమస్తే భారత్ నంబర్ 1 టీవీ. మరి పల్నాడు కుల రాజకీయాలకు పెట్టింది పేరు. మరి అలాంటి పల్నాడులో నరసరావుపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. మరి అలాంటి నరసరావుపేట నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయం గురించి మేము గత 20 రోజులుగా సర్వే చేయడం జరిగింది. సో ఈ 20 రోజులుగా చేసినటువంటి సర్వేకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్టు తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది. సో గతంలో 2019 ఎన్నికల్ని పరిశీలించినట్లయితే వైసీపీ తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. టీడీపీ తరపున చదలవాడ అరవింద్ బాబు గారు పోటీ చేయడం జరిగింది. సో ఇద్దరు కూడా ప్రముఖమైనటువంటి డాక్టర్లే. మరి వైసీపీ తరపున పోటీ చేసినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపొందడం జరిగింది. సుమారుగా 55% ఓట్లతోటి గెలుపొందడం జరిగింది. మరి అదే సమయంలో చదలవాడ అరవింద్ బాబు ఈయనకి సుమారు 37.17% ఓట్లు రావడం జరిగింది. జనసేన పార్టీకి చెందినటువంటి అభ్యర్థి జిలాని వీరికి 4% ఓట్లు రావడం జరిగింది. సో ఈ ఎన్నికల్లో మరి టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈ టీడీపీకి వచ్చిన 37%, జనసేనకు వచ్చినటువంటి ఈ 4% ఓట్లు కలుపుకుంటే సుమారుగా 42% ఓట్లు మరి టీడీపీకి కనిపిస్తున్న పరిస్థితి. అలాగే వైసీపీకి వచ్చినటువంటి 55% ఓట్లు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూసినట్లయితే 55% ఇటు 42% వ్యత్యాసం చూసినట్లయితే సుమారుగా 13% ఓట్లు మరి ఈసారి నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందాలంటే కావాల్సిన పరిస్థితి సుమారు 13%. మరి ఈ నియోజకవర్గంలో మరి పార్టీల యొక్క అనుకూల ప్రతికూలతలను చూసుకున్నట్లయితే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిపై కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. తన సొంత ప్రయోజనాల కోసమే పనిచేశాడు తప్ప పార్టీ కోసం పనిచేయలేదు, ప్రజల్ని పట్టించుకోలేదు, పార్టీ క్యాడర్ని నిరుత్సాహపరిచాడు, సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులపై కేసులు పెట్టి వేధించాడు. ఇలా కొన్ని ఆరోపణలు అయితే రావడం జరిగింది. అలాగే సొంత పార్టీలో కొన్ని వర్గాలు ఏర్పడడం, అసమ్మతి ఏర్పడడం, అలాగే దాన్ని సీఎం దగ్గర తీసుకుని వెళ్ళడం, సర్దుబాటు చేయడం, ఇదంతా జరిగిన పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ అసమ్మతి వర్గం నిజంగా పూర్తిగా ఎంతవరకు ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తుందనేది కూడా కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ మధ్యకాలంలో ప్రచారంలో కూడా జనాలు కొద్దిగా పలచబడినటువంటి పరిస్థితి వంటివి మాకు ప్రధానంగా వినిపించినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. మరి ఇటు ప్రతిపక్షానికి చెందినటువంటి అరవింద్ బాబు గారిని తీసుకున్నట్లయితే ఈయన 2019లో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీలోనే ఉన్నాడు. పార్టీ కోసం అప్పటి నుంచి నమ్ముకొని కష్టపడుతున్నటువంటి వ్యక్తి. పార్టీ క్యాడర్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి. ప్రజల్లోకి వెళ్ళి ఇటు అధికార పార్టీ చేస్తున్నటువంటి వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తున్నటువంటి పరిస్థితి. మరి అధికార పార్టీకి చెందినటువంటి వారిపై పలానా చేశాడు, భూ కబ్జాలు చేశాడు, ఇలా ప్రతిదానిపై ఆరోపణలు చేసి దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి. తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. మరి అలాగే ఇటు వైసీపీలో క్యాడర్లో నిరుత్సాహం ఏర్పడడం వల్ల వాళ్ళందరినీ క్యాచ్ చేసుకొని వాళ్ళందరినీ టీడీపీలోకి చేర్చుకున్న పరిస్థితి, వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. మరి అలాగే మరి పట్టణంలో చూసినట్లయితే పట్టణంలో కూడా ఆర్యవైశ్య అంటే వైశ్యాస్కి సంబంధించినటువంటి వారందరినీ కూడా టీడీపీ క్యాడర్ వైపు మలుచుకున్నటువంటి పరిస్థితి. మరి పట్టణంలో ప్రముఖులైనటువంటి పెద్ద పెద్ద వైశ్యాస్కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా మరి టీడీపీలోకి రావడం జరిగింది. సో వాళ్ళు ఎప్పుడైతే రావడం జరిగిందో ఇక పట్టణంలో ఖచ్చితంగా టీడీపీకే ఫేవర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినట్లయితే గ్రామాల్లో కూడా వైసీపీకి టీడీపీకి 50-50 కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్లో ఉన్నటువంటి నిరుత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అంటే వైసీపీలో నిరుత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
టీడీపీలోకి వస్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో మరి ఈసారి ఎన్నికల్లో ఇటు నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తులు కానీ క్యాడర్లో ఉన్నటువంటి నిరుత్సాహం కానీ ఇవన్నీ కూడా ఇటు టీడీపీకి అనుకూలంగా మారి ఈ 13% ఏదైతే తగ్గినటువంటి 13% ఏదైతే ఉందో అది టీడీపీకి ఫేవర్గా మారి మరి ఈసారి నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదండి మా దగ్గర ఉన్నటువంటి, మేము ప్రజల్లోకి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మా దగ్గర ఉన్న రిపోర్టు ప్రకారం మేము మీకు అందించడం జరిగింది. మరలా మరొక నియోజకవర్గంలో ఉన్నటువంటి సమాచారంతో మరలా మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి మా భారత్ నంబర్ 1 టీవీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.